ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును. చిన్న పిల్లలలో అల్లరితనం, మూఢత్వం, మూర్ఖత్వం, మాట విననితనం, మొండితనం, బెరుకుతనం ఇవన్నీ కూడా స్వాభావికంగా ఉంటాయి. చాలా సార్లు ఆ పిల్లల్ని చాలా మంది శపిస్తూ, పిల్లల్ని విపరీతంగా బాదుతూ, కొడుతూ, వారిని ఎంతో ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అది కాదు సొల్యూషన్. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి. ఆ శిక్షాదండంలోనికి వాడిని తీసుకురావాలి. వాడికి క్రమశిక్షణ నేర్పాలి. ఈ పని చేస్తే నీకు ఏ మేలు కలుగుతుందో, నువ్వు ఎలా నష్టపోతావో వాడికి చక్కని విధానాల్లో తెలియచేయాలి. పొరపాటు చేసినప్పుడు చిన్నపాటి శిక్షాదండాలు ఉపయోగించాలి. బుద్ధి వచ్చేటువంటి విధానాల్లో ఆ బాలునికి మనం బుద్ధి చెప్పాలి. కానీ భయంకరమైనటువంటి శిక్షలు విధించి, కొట్టి, హింసించి, బాధించితే వారి సృష్టికర్త అయిన ప్రభు ఊరుకోడు. బాలునిలో మూఢత్వం స్వాభావికంగా ఉంటుంది. చాలా సార్లు పిల్లలు కొన్ని తప్పుడు పనులు చేస్తా ఉంటే మరి చాలా బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళని అవమానిస్తూ ఉంటారు, వాళ్ళని శపిస్తూ ఉంటారు. ఎందుకు పుట్టావరా, ఎందుకు ఇలాంటి వాళ్ళ తయారయ్యవరా అని చాలా సార్లు మరి ఆ బాలుల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. వాళ్ళకి స్వాభావికంగా ఉంటుంది. కొన్ని దొంగ పనులు, కొన్ని అబద్ధాలు, కొన్ని చెడ్డ పనులు, కొన్ని మూర్ఖపు పనులు, కొన్ని తొందరపాటు పనులు చేసేసి చాలా నష్టాలు కలిగిస్తారు. కాబట్టి వాళ్ళని చిన్న వయసు నుంచే దైవికమైన క్రమంలో మనం పెంచాలి. శిక్షాదండాన్ని ఉపయోగించాలి. మా తల్లిదండ్రులు కూడా చిన్నతనంలో మమ్మల్ని చిన్న శిక్షలు విధించేవారు. దేవుని సన్నిధికి రాకపోతే, వాక్యం చదవకపోతే, సరిగా స్కూల్కి వెళ్ళకపోతే మా మమ్మీ మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేది కాదు. కొన్నిసార్లు ఆ చిన్న పనిష్మెంట్స్ మాకు ఇవ్వబడేవి. ఆ విధంగా మేము చాలా సరి చేసుకున్నాం. అంతేగాని దారుణంగా కొట్టడం, హింసించడం అలాంటివి చేయలేదు. అలాంటి పనులు చేసి పిల్లల జీవితాలు పాడు చేయొద్దు. వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళేలాగా ఇంకా దారులు వెయ్యొద్దు. నిత్య జీవాన్ని కోల్పోకుండా మనం చూడాలి.